అమ్మా నాన్న అనాథాశ్రమం తరపున శ్రీరాముని ఆశీస్సులతో మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ధన సమృద్ధి వెల్లి విరియాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సకల శుభప్రాప్తికై, సకల అభీష్ట సిద్ధికై, మోక్షప్రాప్తికై జరిగే అపురూపమైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం నుండి విచ్చేసిన పి. శివరామకృష్ణ, మహాలక్ష్మీ దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించారు. ముందుగా దంపతులిద్దరూ ఆలయానికి చేరుకొని శివయ్యను దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన మిథునకుల గోత్రంపై అర్చనలు నిర్వహించుకొని ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠే శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవత ఆలయంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొన్నారు. ఓం భువ స్వాహ, ఓం శుభ స్వాహ, ఓం భోర్భువ స్వాహ, మహర్జన స్వాహ. ఈ సందర్భంగా దంపతులిద్దరూ హోమం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు ఆలయ నిర్మాణ నమూనా చిత్రాన్ని చూపించగా ఆశ్రమ వ్యాన్లో శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సేవామూర్తి శివరామకృష్ణ గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి తన్మణ్ణయ్యాను. నిజంగా మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేసే వ్యక్తులు సొసైటీలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ శంకరుడు, శ్రావణి గారు కూడా అతి చిన్న వయసులో చాలా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ రోజున సీతారాముల కళ్యాణానికి కూర్చోడానికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. చాలా చక్కగా భద్రాచలంలో చూసి మనం ఎలాగైతే ఆనందిస్తామో అది పర్సనల్గా మాకు కళ్యాణం చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాడు. సో ఇప్పుడు ఒక కళ్యాణం కూడా అయింది. పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం కన్స్ట్రక్షన్లో అవుతుంది. ఇంకా సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ రేకుల షెడ్లో ఉండేది. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. 4 ముఖద్వారాలు కన్స్ట్రక్షన్ అయింది. లోపల జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ జ్యోతిర్లింగాలు 12 లింగాలు కూడా ఒకే దగ్గర ఉండడం చాలా అరుదు. మరి ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే 12 ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకున్నంత అనుభవం, పుణ్యం కూడా తగ్గుతుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అనగానే ఏదో వృద్ధాప్యంలోని మనకి పిల్లలు చేదోడు వాదోడు ఉన్నా లేకపోయినా వృద్ధులుగా ఇక్కడ మన సేవ దొరుకుతుంది అని చెప్పేసి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ అలా కాకుండా మన వాళ్ళు శ్రావణి శంకరులు ఇద్దరు కూడా వాళ్ళు మెంటల్లీ రిజార్టెడ్ పీపుల్ని మతి స్థిమితం లేని, మరి నిజంగా ఆ భగవంతుడి దయ లేని వాళ్ళు అనుకోవాలి. మరి వారికి సేవ చేసే అదృష్టం, అవకాశం కూడా తీసుకునే వాళ్ళు ఎంతోమందిని స్టాఫ్ని చేసి ఓర్పుతోని, సహనంతోని కూడా వారికి పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవలు చేయడం. అలాగే మరి వాళ్ళు ఏమైనా సరే బాత్రూమ్కి వెళ్తే శుభ్రం చేయడం, చీకు చికాకు చెందకుండా వాళ్ళకి హాస్పిటలైజేషన్ కూడా ఇక్కడ ఇమీడియట్లీ ట్రీట్మెంట్ అనేది కూడా ఇప్పించడం, వాళ్ళకి మెంటల్లీ రిజార్టెడ్ తయారు చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి పంపించడం అనేది చాలా గ్రేట్ థింగ్గా నేను ఫీల్ అవుతున్నాను.